కేసీఆర్ నాడు ఏంటి నేడు ఏంటి? ఆనాడు ఏం మాట్లాడిండో ఇవాళ ఏం మాట్లాడిండో మీ చేతులలో ఉన్న సెల్ ఫోన్లలో ప్రతినిత్యం చూస్తున్నారు. ఒకనాడు కేసీఆర్ మాట్లాడితే తెలంగాణ జాతి పులకించిపోయింది. ఇవాళ కేసీఆర్ మాట్లాడితే టీవీ బంద్ చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ముఖ్యమంత్రి గారు, మీరు కోపాన్ని తెచ్చుకోకు, మీరు పోలీసులు ప్రయోగించకు, నువ్వు డబ్బు సంచులతో కొనే ప్రయత్నం చేయకు. ఈ గతి నీకు ఎందుకు పట్టిందో ఆత్మావలోకనం చేసుకోమని చెప్పి మాత్రమే కోరుతున్నాను. ఇవాళ ఆయన మాటలు నమ్మి ఇక్కడ అడ్డా పెట్టి అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా హరీష్ గారిని అడుగుతా ఉన్నా. హరీష్ గారు 20 ఏళ్ళ సాన్నిధ్యంలో సాచర్యంలో ఉద్యమ బిడ్డలుగా కలిసి మనం పనిచేసినాం. కానీ ఇవాళ నువ్వు చేస్తున్న పని హుజురాబాద్ ప్రజలు మాత్రమే కాదు సుమా, యావత్ తెలంగాణ ప్రజానికం అసహించుకుంటున్నారు, తూ అంటున్నారు. దీన్ని మార్చుకుంటావా లేదా? నీ పరువు కాపాడుకుంటావా లేదా? నీవు ఆలోచించుకో. ఇక్కడ నా చెల్లె రాణి రోజు 10 సార్లు ఫోన్ చేస్తారట, నా చెల్లె జోష్న రోజు వచ్చే కార్లు అడ్డ పెడతారట, మీరు మాతో రావాలని టార్చర్ అనుభవిస్తున్నామని చెప్తున్నారు. ఇట్లా కొన్ని వందల మంది ఇప్పటిదాకా మా సునీల్ అక్క చెల్లె మాట్లాడిపోయింది, మీరు మా దానికి రావాలి అంటే. ఒకవైపు రాజేంద్రనతోటే ఉంటాం మేము, ఒకవైపు బీజేపీలో ఉంటాం మేము, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దని చెప్పి కోరుకున్నప్పటికి కూడా మీరు చేస్తున్న నీచమైన పని ఇది చరిత్రలో మళ్ళీ ఎప్పుడు రావద్దని చెప్పి కోరుకుంటున్నాం మేము.